తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకు స్వేచ్ఛా వాతావరణం వచ్చిందంటే అది కేసీఆర్ గారి నాయకత్వాన ఏప్రిల్ 27వ తారీఖున తెలంగాణ సాధన కోసం కంకణం కట్టుకొని ఒకడు బయలుదేరి తనకున్న డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళి అనతి కాలంలో పట్టినే తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను ఏకం చేసి తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీలు అందరినీ ఏకం చేసి భారతదేశంలో ఉన్న ఎన్నో జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఏకం చేసి ఢిల్లీ పీఠానికి గడగడలాడించి తెలంగాణ వచ్చడో కేసీఆర్ చచ్చడో అనేది అమర నిరాదీక్ష చేసిన తర్వాత ఆనాడు ఢిల్లీ పీఠం ఢిల్లీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గడగడలాడి తెలంగాణ ప్రక్రియ ఆనాడు చిదంబరం గారు మరి ప్రకటించిన సందర్భంలో ప్రకటించిన తర్వాత మళ్ళీ కూడా ఆంధ్ర వాళ్ళు ఇబ్బంది పెట్టిన తరుణంలో మరి అమర నిరాశ చేసి ఇక తెలంగాణ ప్రక్రియ సాధించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ గారు. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26వ సంవత్సరం అడుగుతున్న శుభ సందర్భంలో అందరికీ స్వాగతం సుస్వాగతం. 1956లో తెలంగాణ విలీనమైన తర్వాత ఆనున్న ఎందరో పెద్దలు తెలంగాణ కావాలి సపరేట్ కావాలని ఆనాడు చేసిన సందర్భంలో కానీ పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఆనాడు లేచింది తెలంగాణ ఉద్యమం. 1969లో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పోలీస్ తూటాలకు 369 మంది విద్యార్థులు తూటాలకు బలయ్యారు. ఆత్మహత్యలు చేసుకోలేదు, ఇంకో రకంగా చనిపోలేదు. కేవలం ఉద్యమ రూపంలో తెలంగాణ ఆనాడున్న పోలీసు యంత్రాంగం జరిపిన కాల్పుల్లో 369 మంది ప్రాణాలు పోయిన సందర్భాలు. ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. మళ్ళీ 1972లో మళ్ళీ పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఉద్యమం లేచింది. ఆ సందర్భంలోనే ఆనాడు తెలంగాణ ప్రజాసమితిని మరి పార్టీ ఏర్పాటు చేసి ఆనాడు తెలంగాణ ప్రాంతంలో పార్లమెంటు సభ్యులు మరి ఆనాడు పోటీ చేసిన సందర్భంలో చెన్నారెడ్డి గారి నాయకత్వాన ఆనాడు తెలంగాణలో ఉన్న 14 సీట్లలో మరి 11 సీట్లు తెలంగాణ ప్రజాసమితి పేరు మీద సాధించి అప్పుడైనా తెలంగాణ వస్తుందంటే మరి 14లో మరి 11 వచ్చిన సందర్భంలో తెలంగాణ సాధించక ఆనాడు ప్రజాసమితిని ఆనాడు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన సందర్భం. ఇక అప్పుడు అనుకున్నారు తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ఇక తెలంగాణ రాదా తెలంగాణ నిధులు నియామకాలు నీరు అనే ఒక ప్రత్యేకంగా కార్యక్రమం పెట్టుకొని మరి కేసీఆర్ గారు ఇందాక చెప్పినట్టుగా బయలుదేరి ఢిల్లీ పీఠం గడగలాడించి తెలంగాణ జూన్ 2 నాడు తెలంగాణ ప్రక్రియ మరి ఆనాడు ప్రకటించిన సందర్భంలో యావత్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేశారు. ఉద్యమంలో అందరూ తెలంగాణ గడ్డ మీద ప్రతి బిడ్డే కాకుండా ఉద్యోగస్తులు కానీ మరొకరు కానీ సింగరేణి కాలనీస్ కానీ మిగతా పెద్ద ఎత్తున ఆనాడు ఉద్యమం చేసి ఆనాడు ఢిల్లీ పీఠాన్ని గడగలాడించిన తెలంగాణ ఉద్యమకారులు మరి ఏదైతే తెలంగాణ సాధించిన తర్వాత ఈ తెలంగాణ సాధించిన వ్యక్తికి మనం పట్టం కట్టాలనే ఆలోచనతోటి మరి తెలంగాణ గడ్డ మీద ప్రతి ఓటరు ఆనాడు ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి ఓటేసి మరి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. రెండోసారి ముఖ్యమంత్రి చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత భారతదేశంలో లేని అని పథకాలు అది రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, 1000 గురుకులాలు కావచ్చు, ఇలా కళ్యాణ లక్ష్మి కావచ్చు, సాది ముబారక్ కావచ్చు, పెన్షన్ కావచ్చు, మరొకటి ఎన్నో సాధించిన వ్యక్తి గాంధీ గారి కన్న కళలు నిజం చేశారు. ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్, ప్రతి గ్రామానికి ఒక క్రిమిటోరియం, ప్రతి గ్రామానికి డంప్ యార్డు, ప్రతి గ్రామానికి క్రీడా రంగం మరి చేసిన ఘనతే కాకుండా ఎన్నడో సింగరేణి కాలేజ్ కూడా ఎందరో మంది అవుట్ సోర్సింగ్ పర్మనెంట్ చేసే సందర్భం. సింగరేణి కాలేజ్లో ఏనాడో పోగొట్టిన ఉద్యోగాలు కూడా తండ్రి కొడుకు ఉద్యోగాలు కూడా మరి సాధించిన వ్యక్తి 16,000 మందికి ఇలా సింగరేణి ఉద్యోగాలు వచ్చిందంటే దానికి కేసీఆర్ కారణమన్న సంగతి కూడా ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది. అన్ని జిల్లాల్లో అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ ఓపెన్ చేయడం, 33 జిల్లాల్లో అన్ని జిల్లా కేంద్రంలో ఏదైతే మెడికల్ కాలేజ్ ఓపెన్ చేయడం, ఈ ప్రాంతంలో సింగరేణి జాగాల్లో ఏదో ఇండ్లు కట్టున్న వారికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం బహుత్తరమైన కార్యక్రమం చేసి దేశానికి దిక్సూచిగా కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి, అదే కాకుండా సీతారామ ప్రాజెక్టు ఇవన్నీ మరి పెద్ద ఎత్తున చేసి వ్యవసాయ రంగానికి
మరి తాగునీటికి సాగునీటికి పెద్ద ఎత్తున కృషి చేసిన మౌనత వ్యక్తి మరి కేసీఆర్ గారు. మరి కేసీఆర్ ఇలా ఈ దాదాపు 2 సంవత్సరాల క్రితం ఏదైతే రాష్ట్రంలో అమలుగానే హామీలు ఇచ్చి కాంగ్రెస్ ఏదైతే గద్దెనెక్కిందో దాదాపు 28 మాసాలలో ఏం చేయలేకపోయారు. రైతు బంధు ఎగబెట్టారు, కళ్యాణ లక్ష్మి మరి బంగారం ఎగబెట్టారు, పెన్షన్ ఎగబెట్టారు, రైతు బీమా లేదు. తర్వాత పెద్ద ఎత్తున ఏదైతే కూలీ రైతులు అనుకోండి, స్కూటీలు అనుకోండి, మరొకటి అనుకోండి, ఆడవాళ్ళ మహిళలకి 2500 అనుకోండి, ఏది కూడా ఆనాడు ఇచ్చిన హామీ నెరవేర్చిన సందర్భంలో ఇలా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజా వ్యతిరేకత ఉంది. ఈ రోజు ప్రభుత్వం ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హైడ్రా అనే పేరు మీద మరొక పేరు మీద వేలాది ఇళ్ళు కూర్చి మరి నేలమంట చేస్తున్నారు. ఇలా దోసుకో అనే కార్యక్రమంలో ఇలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రితో సహా స్థానిక నాయకులు కూడా కోట్లాది రూపాయలు దాచుకునే సందర్భంలో ఈ ప్రతి ఒక్కరు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ కేసీఆర్ పాలన రావాలని ప్రతి ఒక్కరు కోరుకున్న సందర్భంలో మొన్న ఏదైతే జగిత్యాలలో పెట్టిన సభ కానీ వీరిని రీతిలో పెద్ద ఎత్తున సక్సెస్ కావడం జరిగింది. ఆ సభలో ఆయన ప్రసంగాన్ని రాష్ట్రంలో దాదాపు 36 లక్షల మంది ఆయన ప్రసంగాన్ని వింటే దానికి బదులుగా ఏదో దాన్ని ఫెయిల్ చేయాలని మేడిగడ్డ ఆయన మన ఏదైతే రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెడితే ఆయన మీటింగ్ నడుతుంటే సగం మంది లేచిపోయే కార్యక్రమం కాకుండా ఆయన మాట్లాడిన మాటలు ఆయన ప్రసంగాన్ని కేవలం 4 లక్షలకే పరిమితమైతే మరి కేసీఆర్ మీటింగ్కు 36 లక్షల మంది విన్నారంటే ఒకసారి ఇలా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కు నక్కకు నాగలో కనుక ఎంత తేడా ఉందో ఇలా బీఆర్ఎస్ పార్టీ మీద అంత ప్రజా అభిమానం ఉంది. ఈ సందర్భంలో ఈరోజు ఘనంగా ఇలా ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నాను. భవిష్యత్తులో మళ్ళీ కేసీఆర్ గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. ఆనాడు ప్రవేశపెట్టిన పథకాలే కాకుండా మరెన్నో కొత్త పథకాలు ప్రవేశపెట్టి దేశానికి దిక్సూచి అవుతారు కేసీఆర్ నాయకత్వాన. అందుకే కేసీఆర్ నాయకత్వాన మనందరం ఉండాలని చెప్తూ ఈ సందర్భంలో గౌరవ కేసీఆర్ నాయకత్వం